సుష్మా, డేట్ వచ్చింది కదా, సెకండ్ డేనా? ఎస్ మ్యామ్. ఓకే ఓకే మ్యామ్, మీ సైడ్ నుంచి అయితే స్కాన్ అన్ని చేసాం కదా, బేస్ లైన్స్ కానీ అంతా బాగుంది. ఇవాళ నుంచి మెడిసిన్ స్టార్ట్ చేద్దాము. అవును, వినయ్ని రమ్మన్నాను కదా, రాలేదా? టెస్ట్ అనేసరికి మా హస్బెండ్ రావట్లేదు మేడం, నాకు బాగానే ఉంటది, నువ్వు వెళ్ళి చూయించుకో అంటున్నారు. అవునా? ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. ఓకే. అంటే ఈ రోజుల్లో హస్బెండ్స్ టెస్ట్ అనగానే ఇలానే అమ్మాయిల్ని పంపించడము అలా చేస్తున్నారు కదా. జనరల్ గా ఇన్ఫర్టిలిటీకి మెడిసిన్ వాడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరు టెస్టులు చేసుకుంటే మంచిది. వైఫ్ అండ్ హస్బెండ్ కూడా. హస్బెండ్ ది మనం కౌంట్ చూసుకున్నప్పుడు కౌంట్ మంచిగా ఉంది అంటే మెడిసిన్ ఏం అవసరం లేదు. జస్ట్ డైట్ కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా సరిపోతుంది. ఒకవేళ కౌంట్ ఏమన్నా తక్కువ ఉన్నట్లయితే దానికి తగ్గట్టు మినిమం టాబ్లెట్స్ వాడితే మనకి కౌంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. అంతేగాని భయపడి టెస్ట్ చేసుకోకుండా అయితే ఉండొద్దు. జనరల్ గా ఇన్ఫర్టిలిటీలో మనం అమ్మాయిలకి మెడిసిన్ కానీ ఇంజెక్షన్స్ కానీ అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. అంటే హస్బెండ్ కౌంట్ నార్మల్ ఉంటే పర్లేదు. ఒకవేళ తక్కువ ఉన్నా లేదా కొంతమందిలో ఏదన్నా అంటే ఏజోస్పర్మ్ నీళ్ళు చూపించినప్పుడు కానీ కౌంట్ ఆ మెడిసిన్ అన్ని అమ్మాయికి వేస్ట్ అవుతుంది కదా. అందుకే దయచేసి అందరూ కౌంట్ ఒకసారి చేసుకున్నాక మెడిసిన్ స్టార్ట్ చేయడం మంచిది. థ్యాంక్ యూ.